యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఎవరు? ఐ యామ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. నీ మనసులో ఉన్న ప్రేమని వసూలు చేసుకోవడానికి వచ్చా. నువ్వెందుకు వచ్చావు? ఏంటి శివాని, షాక్ అయ్యావా? నేను వస్తానని అనుకోలేదు కదా. నువ్వు ఊహించిన పనులే నేను చేస్తూ ఉంటానన్నమాట. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పే వాళ్ళని పిచ్చివాళ్ళు అంటారు. నేను ఒక విధంగా పిచ్చోండి, నీ ప్రేమలో పడ్డ పిచ్చోండి. ముందు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో అది చెప్పు. అది నాకు గాల్లో ఒక వార్త వచ్చింది. మీ డార్లింగ్ చాలా టెన్షన్గా ఉంది, నువ్వు ఒకసారి వెళ్ళు అని. నీ ప్రాబ్లం సాల్వ్ చేద్దామని ఇక్కడికి వచ్చేసాను వెంటనే. నా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అసలు నువ్వెవరు? ఎప్పుడు ఏదో ఒక సాకుతో ఇక్కడికి వచ్చేస్తూ ఉంటావు. సారీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను సాకు చెప్పి రాలేదమ్మా. నువ్వు టెన్షన్లో ఉన్నావని ఇక్కడికి వచ్చాను అంతే. ఏంటి, నేను చెప్పగానే వస్తావా? నన్ను టార్చర్ చేయడానికి రెడీగా ఉంటావన్నమాట. అది నీ ఊహ. నేను నీకు సహాయం చేయడానికి మాత్రమే వచ్చా. అయ్యగారు నన్ను నీతో ఉండమని ఇదే ఉద్దేశంతో చెప్పారు కదా. అంటే ఆయన ఒక్కసారి చెప్పిన దానికి నువ్వు పదే పదే మా ఇంటికి వస్తుంటావా? ఉండు, ఇప్పుడే విజయ్ అంకిల్కి కాల్ చేసి అన్ని చెప్పేస్తాను. ఏం చెప్తావు? త్రిశూల్ నా వెంట పడుతూ నన్ను టార్చర్ చేస్తున్నాడని చెప్తాను. నువ్వు కనుక అలా చెప్పావు అనుకో, నాలైనా క్లియర్ అయిపోతుంది. నేను అయ్యగారికి నా ప్రేమను ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉన్నాను ఇప్పటివరకు. ఇప్పుడు నువ్వే చెప్పావు అనుకో, నాకు ఇంకా సంతోషంగా ఉంటుందిగా. సూపర్. అవునా? సరే ఉండు, చెప్తాను. శివాని, శివాని శివాని, నేనేదో ఊరికే తమాషా కన్నాను, ఎందుకు సీరియస్ గా తీసుకుంటావు? నీకు ఆయనైతేనే కరెక్ట్. నేను ఎంత మొత్తుకున్నా వినపడదు కదా నీకు. నాకు ఇప్పుడు అర్థమైంది. ఎక్కడ నువ్వు నాతో ప్రేమలో పడిపోతావా అని ఇప్పటి నుంచే బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తున్నావా? త్రిశూల్, ఈ తమాషాలు చేయటం ఆపేసి సీరియస్ గా ఉండటం నేర్చుకో. పదే పదే నీకు ఇది గుర్తు చేసి నేర్పించటం నా పని కాదు. సారీ శివాని, నేను జోక్ చేస్తే నువ్వు ఇంత సీరియస్గా తీసుకుంటావు అనుకోలేదు. నేను హ్యాపీగానే ఉంటాను, ఎప్పుడూ తమాషాలు చేస్తూ ఉంటాను. అలాగని నేను ఒక చిల్లరేదో నన్ను మాత్రం అనుకోకు. నేను నీ కోసమే ఇలా చేస్తున్నాను. నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలనుకుంటాను, సంతోషంగా ఉండాలనుకుంటాను, ఎప్పుడు నిన్ను అలాగే చూడాలనుకుంటాను. నాకు సీరియస్గా ఉండడం రాదనుకోకు. కానీ నేను సీరియస్గా ఉంటే నీ మొహంలో అసలు నవ్వే కనిపించదని నాకు తెలుసు. శివాని, నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి, నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి. ఇదే నేను కోరుకునేది. భయపడద్దు మనవడా. నా శక్తులన్నీ నీకు వచ్చే వరకు కళ్ళు మూసుకుని కాళికాదేవిని ప్రార్థించు. బెదిరిపోవద్దు మనవడా, భయపడద్దు. నీకు తోడుగా నేనున్నాను. ఇదేంటి అంత కొత్తగా అనిపిస్తుంది? నా ఒళ్ళంతా ఏదో అవుతుంది. ఇది నా దగ్గరున్న శక్తులు నీ ఒంట్లోకి ప్రవేశించే సూచన. అంటే
నాకిప్పుడు శక్తులు వచ్చేసాయా? అవును, నా దగ్గరున్న సర్వశక్తులు నీ దేహంలోనే ఉన్నాయి. నా శక్తుల్ని ఎలా పరీక్షించుకోవాలి? పరీక్షించేందుకు ఇంకా సమయం రాలేదు మనవడా. అది ఎప్పుడొస్తుంది? నీలో ఉన్న శక్తులు శక్తివంతంగా మారి పనిచేయటం ప్రారంభించినప్పుడు. అదే, ఈ శక్తులు ఎప్పుడు శక్తివంతంగా అవుతాయి? అక్కడ చూడు, అక్కడ కనిపిస్తున్న ధ్రువ నక్షత్రం భూమి మీదకొచ్చినప్పుడు మాత్రమే నీ శక్తులన్నీ చాలా చక్కగా పనిచేస్తాయి. ఆ శక్తుల్ని నువ్వు ఎవరి మీదైనా ప్రయోగించవచ్చు మనవడా. అప్పటిదాకా ఎదురు చూడాలా? ఎదురు చూడాలి. ఎదురు చూడడం తప్ప ఇక వేరే దారి లేదు మనవడా. ఈలోపు నా జన్మరహస్యం వేరే ఎవరికైనా తెలిస్తే? అది అసాధ్యం. నేను నీకప్పుడే చెప్పాను కదా, ఆ రహస్యం మన ఇద్దరికీ తప్ప వేరే ఎవ్వరికీ తెలియకూడదు. ఆ నిజాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించిన వాళ్ళని నేనే చంపేశాను. అందులో ఒకడు మీ నాన్న స్నేహితుడు సాంబశివ కూడా ఉన్నాడు. ఏంటి? సాంబశివ అంకులా? ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు మనవడా? ఈ నిజం ఎప్పటికీ ఎవ్వరికీ తెలియదు. చెప్పేవాళ్ళు కూడా ఇప్పుడు ప్రాణాలతో లేరు. నేనే పథకం వేసి వాళ్ళ కథని ముగించేశాను. వేరే ఎవరికైనా తెలిస్తే వాళ్ళని కూడా చంపేస్తావు కదా? నేనా? ఎందుకు నవ్వుతున్నావు? నేను నీకు ఆ శక్తులు రప్పించిందే నువ్వు వాళ్ళని ఎదిరించటానికి. నేనిక ఎవరితో పోరాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నాకు ఉన్న శక్తులన్నీ నీకు ధారపోశాను కాబట్టి. అంటే నీకిప్పుడు శక్తులు లేవా? నాకు ఏ శక్తులు లేవు. నిన్ను ఎవరైనా ఏమైనా చేస్తే? ఎవరో ఏంటి, ఒక చిన్న చీమ కూడా నన్ను ఏమీ చెయ్యదు. ఇన్ని రోజులు సింహం ఎదురుగా వచ్చినా కూడా దాన్ని ఎదిరించే శక్తి నాకుండేది. ఇప్పుడు ఆ శక్తులన్నీ నీ దేహంలో ఉన్నాయి. ఇక మీద మనల్ని ఎదిరించేవారు ఎవరున్నారు? నా జన్మరహస్యం ఎవ్వరికీ తెలీదు అని అంత నమ్మకం ఉందా నీకు? అవును, ఎందుకంటే ఈ రహస్యం నీకు మాత్రమే తెలుసు కాబట్టి. నాకు మాత్రమే కాదు, ఇంకొకరికి కూడా తెలుసు. ఎవరికి? నీకు. నాకా? మనవడా, నేనేం తప్పు చేశాను? ఎందుకు ఇలా చేశావు? రహస్యం రహస్యంగానే ఉండాలి. ఇది నాకు తప్ప వేరే ఎవ్వరికి తెలియకూడదు. అందుకని నన్నే. నువ్వు బ్రతికుంటే రేపు నీ వల్లే ప్రమాదం రావచ్చు. రహస్యం చెప్పిందే నేను. నా మీదే నమ్మకం లేదా? నాకు ఎవ్వరి మీద నమ్మకం లేదు. నా జన్మ రహస్యం ఎవరికైనా తెలిస్తే నేను అన్ని కోల్పోవాల్సి వస్తుంది. నాకు అవన్నీ కోల్పోవడం ఇష్టం లేదు. శివాని దూరం అయితే నేను తట్టుకోలేను. తొందరపడ్డావు మనవడా, తొందరపడ్డావు. నేను తొందరపడలేదు. నేను ఈ పని చేయడానికి 1000 సార్లు ఆలోచించాను. నా నిర్ణయం సరైనదే.
మనవడా, నీకు నేను చాలా విషయాలు చెప్పాలి. నీకు తెలియని నిజాలు చాలా ఉన్నాయి. అవన్నీ నీకు అదంత సులభం కాదు మనవడా. నేను నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు నాకు ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఇప్పుడు సర్వశక్తులు ఉన్నాయి. నా శక్తులన్నీ పనిచేస్తే నేను ఎవరినైనా ఎదుర్కోగలను. నేను పెద్ద తప్పు చేశాను. ప్రయత్నిస్తే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. నీ అవసరం నాకు లేదు. నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. నీకు తెలిసిన రహస్యం నీతోనే అంతమైపోవాలి. పరమేశ్వర, నేను విక్రమ్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. మా భవిష్యత్తు గురించి నేను ఎన్నెన్నో కలలు కన్నాను. కానీ విక్రమ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? నాకు తనలో ఏదో మార్పు కనిపిస్తోంది. ఏంటది? అప్పుడు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళేవాడు కూడా కాదు. కానీ ఇప్పుడు కనీసం ఫోన్ కూడా చేయడం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నాడు? కొన్ని రోజులు నా మీద అతి ప్రేమ చూపిస్తుంటాడు. ఇంకొన్నిసార్లేమో తనకసలు నా మీద ప్రేమ ఉందా అనే అనుమానం వస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నాడు? నేను చాలా పెద్ద తప్పు చేశాను మనవడా. తొందరపడి తప్పు చేశావు. నువ్వు నన్ను చంపుతావని నేనసలు కలలో కూడా ఊహించలేదు. నీ కోసం నేను ఎన్నెన్నో త్యాగాలు చేశాను మనవడా. ఎంతో కష్టపడ్డాను. కానీ నువ్వు నేను నీకు ఎన్నో నిజాలు చెప్పాలనుకున్నాను. కానీ అవన్నీ వినే ఓపిక నీకు లేదు. లేదు మనవడా. అమ్మా కాళికాదేవి, తప్పు చేశావమ్మా. ఇలా జరుగుతుందని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నేనేం చెయ్యాలి? ఏం చెయ్యాలమ్మా? నువ్వే చెప్పు. నేనిప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. నందీష, నా కొడుకు నందీషకి నిజం చెప్తే వాడు ఏదో ఒకటి చేసి ఆపుతాడు. వాడికి నిజం తెలియాలి. వాడు విక్రమ్ని ఎప్పటికీ ఎదుర్కోలేడు. నా ప్రాణాలు పోకముందే వాడికి నిజాలు పూర్తిగా తెలియాలి. నందీష, నందీష, నందీష,
ఎవరు? నందీష! నందీష! అమ్మ గొంతులా ఉందేంటి? అమ్మా 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 ఏంటమ్మా? ఏమైందమ్మా? అమ్మా ఏమైందమ్మా? నందీష! నందీష! అమ్మా నందీష! ఈ రక్తం ఏంటమ్మా? ఇక నేను బ్రతకన్రా. చనిపోయే ముందు నిన్ను చూడాలని వచ్చాను. ఏంటమ్మా ఏదేదో మాట్లాడుతున్నావు? నీకేం కాదమ్మా, నీకేం కాదు. లేదు నందీష, నువ్వేం చేసినా నా చావుని ఆపటం నీ వల్ల కాదు. అమ్మా అమ్మా ఎవరమ్మా? 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 ఇది ఎవరు చేశారమ్మా? ఎవరు చేశారమ్మా? ఇప్పుడది ముఖ్యం కాదు నందీష. నీకు ఇన్ని సంవత్సరాలుగా తెలియని ఒక రహస్యం చెప్పాలి. నీకు కొన్ని నిజాలు చెప్పాలి. అమ్మా అమ్మా అవన్నీ తర్వాత చెప్పొచ్చు. మనం హాస్పిటల్కి వెళ్దాం. పదమ్మా పద. వద్దు నందీష, ఇక నేను ఎక్కువసేపు బ్రతకను. ఈ లోపే నీకన్నీ చెప్పాలి. ఎవరినైతే నువ్వు నీ కొడుకు అనుకుంటున్నావో వాడు నీ కొడుకు కాదు. అమ్మా నువ్వేం చెప్తున్నావమ్మా? త్రిశూల్ నీ కొడుకు త్రిశూల్ కాదు, విక్రమే నీ కొడుకు. చిన్నయ్య గారా? వాడు చిన్నబాబు కాదు, నీ వారసుడు, నీకు పుట్టిన కొడుకు వాడు. ఈ ఇన్నేళ్ళు నీ కొడుకుగా నీ ఇంట్లో ఉంటున్నది విజయ్ కొడుకు త్రిశూల్. మా ఏదోదో చెప్పిన మనసు పాడు చేయొద్దు. నేను ప్రశాంతంగా ఉన్నాను. నువ్వు నా సంతోషాన్ని దూరం చేయొద్దు. నేను చెప్పింది నిజం, నిజం నందీష. అబద్ధం. త్రిశూలే నా కొడుకు. నీ స్వార్థం కోసం అబద్ధం చెప్తే నేను నమ్మాలా? నేను నమ్మను. నేను నమ్మాలా? నందీష, నేను నీ కన్న తల్లినిరా. నేనెందుకు అబద్ధం చెప్తాను? కన్న తల్లివి కావచ్చు, కానీ నువ్వు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను కష్టపెడుతూనే ఉన్నావు. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నాగమణి నాగమణి అంటూ వెళ్ళావు. మళ్ళీ వచ్చి మంత్రాలు తంత్రాలు అంటూ ఇల్లు వదిలి మమ్మల్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయావు. ఇప్పుడు మళ్ళీ వచ్చి త్రిశూల్ నా కొడుకు కాదని చెప్తున్నావు. ఇది నేను ఎలా నమ్మాలి? ఎలా నమ్మాలి? నువ్వు నమ్మి తీరాలి నందీష. నేను చెప్పేది నిజం. అమ్మా నువ్వు. నందీష, చనిపోయే ముందు ఎవ్వరు కూడా అబద్ధం చెప్పరు. ఇక నేను ప్రాణాలతో ఉండను. అమ్మా నందీష, నేను చెప్పింది నువ్వు నమ్మకపోవచ్చు. 2 అమావాస్యలు అయిపోయిన తరువాత నీకు నిజం తెలుస్తుంది. అమ్మా నందీష, నేను చనిపోయాక నా శవాన్ని పాతి పెట్టి సమాధి నిర్మిస్తావా? మాటివ్వు. అమ్మా అలాగే అమ్మా, చేస్తానమ్మా, చేస్తాను. 2 అమావాస్యలు నందీష, నీకంతా అర్థమవుతుంది. 2 అమావాస్యలు అంతే. అమ్మా అమ్మా
మా మా